వ్యూయర్స్, వెల్కమ్ టు అమ్ములు క్రియేటివ్ థాట్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియోలో కుక్కట్పల్లిలో ఉన్న లుల్లు మాల్ని చూడబోతున్నాము. సో ఇది చాలా స్పెషల్ మాల్ అనిపించింది నాకు వెన్ కంపేర్ టు ది అదర్ మాల్స్. ఎందుకు ఏంటి అనేది కంప్లీట్గా వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి, మీకే తెలిసిపోతుంది. ఇది చాలా పెద్ద మాల్ కాబట్టి నేను వీడియోని 2 పార్ట్స్గా డివైడ్ చేశానండి. సో ఫస్ట్ పార్ట్లో కంప్లీట్గా లుల్లు హైపర్ మార్కెట్ని చూపించబోతున్నాను. ఇది 2 ఫ్లోర్స్ కవర్ చేస్తుంది మనకి. చూడండి, ఇక్కడ ఆఫర్స్ అన్నీ చూపిస్తున్నాయి కదా. సో ప్రతి ఐటెంకి మనకి ఇక్కడ ఆఫర్స్ అన్నిటి ఉంటాయి, మెయిన్గా రీజనబుల్గా ఉంటాయి. అండ్ A to Z అన్ని ఐటమ్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. లైవ్ ఫుడ్ ఉంటుంది, లైవ్ మీట్, లైవ్ ఫిష్, లైవ్ మార్కెట్, అలాగే స్టేషనరీ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్, చిన్న పిల్లలకు సంబంధించినైతే బోల్డ్ ఉంటాయి. సో అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను, వీలున్నంత వరకు కవర్ చేస్తున్నాను. మెయిన్గా ఇక్కడ ఫుడ్ అనేది లైవ్ పెట్టారు కదా, సో అవన్నీ కూడా హైజీనిక్గా ఉన్నాయి. నాకు అది బాగా నచ్చింది. మెయిన్ కావాల్సింది మనకి హెల్త్, సో వాటి కోసమే కదా మన ఈ ప్రయత్నాలు. అండ్ ఇక్కడ పెట్టిన ఐటమ్స్ కూడా కొత్త కొత్తగా అనిపించాయి, ఓల్డ్ మోడల్స్ కాదు. చూడండి, మనకి ఇక్కడ కిచెన్కి సంబంధించిన అన్నీ కూడా వస్తుంటాయి. కొన్ని వాటి పేర్లు కూడా నాకు తెలియదు, కొన్ని కొత్త ఐటమ్స్ని చూసాను నేను ఇక్కడ. చాలా థ్రిల్గా అనిపించింది. బికాస్ మనం రెగ్యులర్గా తీసుకునేటివి కావచ్చు, వాడేటివి కావచ్చు, అవి కాకుండా కొత్తగా ఏది చూసినా కూడా మనకి నచ్చుతుంది. కానీ వాటితో పాటు అవి మనకి యూస్ఫుల్గా అయ్యి ఉండాలి. సో అవి నాకు ఇక్కడ బాగా నచ్చింది. సో ప్రతి ఐటెంకి ఇక్కడ మనకి ఆఫర్ అనేది ఇచ్చారు. సో ఎక్కువ పెట్టి ఆఫర్ ఇవ్వడం కామనే కదా అని మీరు అనుకోవచ్చు. కాదు, చూసిన వాటికి రీజనబుల్గా కాదా అనేది చూస్తే కొంతమందికి తెలిసిపోతుంది కదా. సో అది నాకు ఐడియా ఉంది కాబట్టి దాన్ని బట్టి చెప్పాను. ఇప్పుడు మొత్తం కంప్లీట్గా లైవ్ ఐటెంకి వెళ్ళిపోతున్నాము. సో కిందికి వెళ్తున్నాం మనం. ఇక్కడ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ డిఫరెంట్ అండి. కొత్త కొత్త ఫ్రూట్స్ కూడా నేను ఇక్కడ చూశాను. కొన్నిటికి నిజంగానే పేర్లు తెలియదు, తర్వాత తెలుసుకున్నాను యాక్చువల్లీ. చూడండి, అన్నీ కూడా ఫ్రెష్గా హైజీనిక్గా ఉన్నాయి. చూడడానికి కలర్ఫుల్గా ఉన్నాయి కదా, టేస్ట్ కూడా అంతే బాగున్నాయి. ఎందుకంటే అవి హైబ్రిడ్ అని అనుకోవచ్చు మనం, కాదు, చాలా బాగుంది. సో ఇవి ఏవి కొన్నా కూడా ఇక్కడ మాత్రం తినొద్దు, లైవ్వి కూడా వస్తాయి నెక్స్ట్. సో వాటి కోసం చెప్తున్నాను. వాటికి సపరేట్గా ప్లేస్ ఇచ్చారు, అది కూడా మీకు చూపిస్తాను. కంప్లీట్ ఫుడ్ కోర్ట్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. చూడండి ఎన్ని టైప్ ఆఫ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇక్కడ ఉన్నాయో. టొమాటోస్ అయితే అసలు చాలా వెరైటీ ఆఫ్ టొమాటోస్ని కూడా చూశాను, ఇలా కూడా ఉంటాయని అప్పుడే అనుకున్నా. స్ట్రాబెర్రీ, క్యాప్సికమ్స్ కూడా అన్ని టైప్స్ ఆఫ్ క్యాప్సికమ్స్ కవర్ చేశారు. అసలు వంకాయ చూడండి, అన్ని టైప్స్ ఆఫ్ వంకాయలు ఉంటాయని నాకు ఇక్కడే చూశాను నేను. ఇవన్నీ దుంపలండి, చామగడ్డలు అంటారు కదా, సో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ ఖర్జూరా అండి, డేట్స్ అండి. ఒక్కొక్క వాటికి ఒక్కొక్క రేట్ ఉంది. నిజంగా చాలా బాగుంది. అన్నీ తీసుకొని టేస్ట్ చేయాలనిపిస్తుంది, బట్ వీ కాంట్ కాబట్టి లేదు. చూడండి మిక్చర్స్ కూడా, అండ్ ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్గా ఉన్నాయి. సో ఈజీగా మనం తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. దగ్గరగా ఉన్న వాళ్ళైతే మాత్రం చాలా బాగా ఉంటుందండి, ప్లస్ పాయింట్ అది. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ వచ్చే వాళ్ళు ఇవన్నీ మనం తీసుకెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో ఇది పిజ్జా మేడ్ అండి, మొత్తం రెడీగా చేసి పెట్టి ఉంటుంది ఫ్రోజన్లా. మనం ఓన్లీ దాన్ని బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే పిజ్జానే కాదు, ప్యాన్కేక్స్కి సంబంధించిన ఇంకా వెరైటీస్గా చాలా ఉన్నాయి. నేను ఓన్లీ పిజ్జా వరకే క్లిప్ తీశాను. ఇక్కడ చూడండి, నాన్ వెజ్ ఫుడ్ లవర్స్కి అయితే చాలా పెద్ద ఫెస్టివల్ ఇది. చూస్తుంటేనే మనకి కడుపు నిండిపోతుంటుంది. అండ్ ఇన్ని ఐటమ్స్ ఉంటాయా అనేది కూడా నేను ఈరోజు తెలుసుకున్నాను. చికెన్, మటన్లో అన్నీ రెగ్యులర్గా తీసుకున్న ఐటమ్స్ డిఫరెంట్ పార్ట్స్గా చేసి పెడతారండి. సో అవి ఈజీగా మనం తీసుకోవచ్చు. నాకు ఇక్కడ ఫిష్ అనేది అన్ని నేమ్స్ తెలియదు. సో కొన్ని నేమ్స్ తెలుసు, కొన్ని ఫిషెస్ ఐడియా ఉన్నాయి. బట్ ఇక్కడ ఇన్ని ఫిషెస్ చూస్తుంటే అమ్మ బాబు ఇన్ని ఉంటాయా అనేది అనిపించింది నాకు. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో ఫిష్. సో మనకి ఇక్కడ కట్ చేసి పెడతారు ఫ్రెష్గా, అవి హైజీనిక్గా. అవి తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేదంటే మ్యారినేట్ చేసి పెడతారు. అవి రెడీగా మనం ఇంటికి వెళ్ళగానే, లైక్ ఏంటి అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు బిర్యానీస్ కావచ్చు, స్టార్టర్స్కి కావచ్చు, ఇలా కర్రీస్కి కావచ్చు మనం యూస్ చేసుకోవచ్చు. లేదు మనం ఫ్రెష్గా మనం కేజీ వైజ్గా తీసుకున్నా కూడా వాళ్ళు నీట్గా అన్నీ కట్ చేసి ఇవ్వమన్నా కూడా ఇస్తారు. సో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. చూడండి
పార్ట్స్గా కట్ చేసి ఉన్నాయి మనం ఇక్కడ. అలాగే కేజీ వైస్గా కూడా తీసుకోవచ్చు. ప్రాన్స్లో, క్రాబ్స్లో ఇలాంటివి చాలాగా ఉన్నాయి. చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా కొత్త కొత్త ఐటమ్స్ని నేను ఇక్కడ చూశాను. థ్రిల్ అంటే థ్రిల్లే అయిపోయాను. ఇక్కడ లైవ్ ఫుడ్ సెక్షన్ కూడా ఉంటుందండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇక్కడ అన్ని లైవ్ ఫుడ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి కాస్ట్ అక్కడ కింద చూపిస్తుంది కదా, సో ఆ ప్రకారంగా ఉంటాయి. ఇవన్నీ తీసుకొని మనం ఇక్కడ తినకూడదండి. జస్ట్ తీసుకొని దీని బిల్ పే చేసిన తర్వాత బయటికి రాగానే లాంజ్ లాగా పెద్ద హాల్స్ ఉంటాయి. సో అక్కడ మనం ఇవన్నీ కూడా తినేసేయచ్చు, మనకు నచ్చినవి ఏవైతే మనం తీసుకుంటామో. అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. సో సపరేట్గా రెస్టారెంట్స్కి వెళ్ళాల్సిన పని ఏది లేదు. మనం ఇక్కడికి వచ్చాము అంటే ఈ హైపర్ మార్కెట్లో A to Z ప్రతి ఐటెం ఇక్కడ దొరుకుతుంది. చూడండి, ఇలా పార్సల్ చేసిస్తుంటారు. సో పాస్తాస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాస్తాస్, నాన్ వెజ్లో, వెజ్లో, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్. ఇది కాజు అండ్ పిస్తాకి సంబంధించిన స్వీట్. చూడండి ఎన్ని స్వీట్స్, అసలు కేక్స్ ఉంటాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ టేస్ట్ కూడా బాగున్నాయండి. జస్ట్ అలా పెట్టి చూపించడం అని కాదు, నిజంగానే బాగున్నాయి. టేస్ట్ చేశాను కొన్ని నేను అన్నీ చేయలేను కాబట్టి డెఫినెట్లీ కొన్ని చేశాను. చూడండి కేక్స్ ఎన్ని డిఫరెంట్ టైప్స్, ఎంత బాగున్నాయో, బుడ్డిగా క్యూట్గా ఉన్నాయో. ఇవన్నీ హల్వాస్ అండి. స్వీట్స్లో కంప్లీట్గా మనం హల్వాస్ తినేవాళ్ళు చాలామంది ఉంటారు. నాకు కొద్దిగానే నచ్చుతుంది, బట్ చూశాను, టేస్ట్ అయితే బాగుంది. ఇక్కడ మనకి ఇవి కూడా డ్రింక్స్ కూడా ఉంటాయండి. సో అన్నీ డిఫరెంట్ కొత్తవి చూస్తాం మనం ఇక్కడ. రెగ్యులర్గా మనం తీసుకున్న ఐటమ్స్ కాకుండా కొత్తగా చూస్తాము. చూడండి, మనం చెప్పాను కదా ప్లేస్ ఉంటుందని చెప్పేసి. సో బిల్లింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి రావచ్చు మనం. ఇక్కడ యాంబియన్స్ అయితే సూపర్ ఉంటుంది. అలాగే మ్యూజిక్ వస్తుంటుంది మనకి. ఇలా కూర్చొని ఇక్కడ మొత్తం మనకు కావాల్సినంతసేపు మనం తీసుకున్న ఐటమ్స్ తినేసేయచ్చు. చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. అండ్ సెకండ్ పార్ట్లో ఇంకా ఎన్నో వెరైటీ ఐటమ్స్ని చూపించబోతున్నాను. అవి ఏంటి అనేది కూడా మీకు నేను వీడియోలో చెప్పడం కన్నా చూస్తేనే బాగుంటుంది. అండ్ దాంట్లో గేమింగ్ సెక్షన్ కూడా చూపించబోతున్నాను. అలాగే డిఫరెంట్ రెస్టారెంట్స్ ఎలా ఉంది, ఏంటి ఫుడ్ అనేది, డిఫరెంట్ ఫ్లోర్స్లో ఏమున్నాయి, ఇంకా ఏంటి అనేది కూడా చూపిస్తాను. సో తప్పకుండా వీడియోని సెకండ్ పార్ట్ని కూడా చూసేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇచ్చేస్తాను. ప్లీజ్ ఫాలో అవర్ పేజ్ టు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్.